ఇప్పుడు సంగారెడ్డి హైవేలో మామూలుగా మనకి ఎలా ఉంది, ముంబై హైవేలో ఎలా ఉందంటే కొన్ని చోట్ల ఈ లేక్ వ్యూ ఈ ఫామ్ హౌసెస్ అన్ని ఉన్నాయి, కొన్ని వెంచర్స్. సో వాటిని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే అది కూడా ఈ డిజాస్టర్లో ఏమన్నా దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మనకు lakes.hmda.go.in వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్లో 779 లేక్స్ ఉన్నాయి. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న లేక్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఒకవేళ మీకు అక్కడ ప్రాపర్టీ ఉంటే మీ సేల్ డీడ్ తీసుకొని మీ సర్వే నెంబర్ టైప్ చేసి మీ విలేజ్ మ్యాప్ అక్కడ ఒక మంచిగా మీరు లాగిన్ అయితే మీకు అర్థమైపోతుంది. వెళ్ళి చెక్ చేసుకున్నారంటే నీట్గా తెలిసిపోతుంది. అలా మనం చెక్ చేసుకోవచ్చు. దానికోసమే మనకి వెబ్సైట్ అనేది రిలీజ్ చేశారు. సో మేడం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాబట్టి అది హైడ్రా తీసుకొచ్చింది. మరి నెక్స్ట్ ఏదైనా వేరే గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ హైడ్రాని వాళ్ళు ఈ కమిటీని వాళ్ళు కొలాప్స్ చేశారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ హైడ్రా వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఒక ఎండ్ యూజరే, కొనుక్కున్న వాళ్ళే ఇంపాక్ట్ అవుతున్నారు. ఒక సగటు ఇన్వెస్టర్ ఎవరైతే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ లేకపోతే ఎఫ్టిఎల్లో కొన్న వాళ్ళు, విల్లాస్ కొన్న వాళ్ళు ఎండ్ యూజరే ఇంపాక్ట్ అవుతున్నారు అనమాట. సో రేపు పొద్దున హైడ్రాని డెమాలిష్ చేసినా సరే, కన్స్ట్రక్షన్ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షనే కాబట్టి కదా యాక్షన్ తీసుకున్నారు. సో మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు కూడా ఎంక్రోచ్మెంట్ని ఎంకరేజ్ చేయరు. న్యాచురల్గా ఉన్న వాటి ప్లేసెస్ని రెసిడెన్షియల్గా కన్వర్షన్కి పాసిబిలిటీ ఎంత మేరకు ఉందో చూసుకొని అది వీలైతే కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఎంకరేజ్ చేయరు. గవర్నమెంట్కి కూడా తెలియదండి గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల భూమిలో ఎవరు ఆక్యుపెన్సీలో ఉన్నారనేది తెలియదు కదా. వాళ్ళు ప్రతిసారి మానిటర్ చేయలేదు. అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు ఓకే అక్కడ ఒక తాండా ఫామ్ అయ్యింది, అక్కడ ఎవరో పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వెకేట్ చేయమంటారు. అదొక నార్మల్ పీపుల్ అనుకుందాం, మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళు వర్కర్స్ అనుకుంటాం, పెద్ద యాక్షన్ ఏం తీసుకోరు. అదే అక్కడ ఒక పెద్ద బడా కన్స్ట్రక్షనే జరిగింది అనుకోండి, యాక్షన్ తీసుకుంటారు కదా. సో ఇది గవర్నమెంట్కి ఒక రకంగా ప్లస్ అయిన డెసిషనే. కాకపోతే వాళ్ళు దీన్ని ఎంత మేరకు కమిటీని కంటిన్యూ చేస్తారా లేకపోతే వేరే పద్ధతుల్లో వీటి మీద యాక్షన్స్ తీసుకుంటారా అనేది అప్కమింగ్ గవర్నమెంట్ యొక్క చాయిస్. అది మేడం అయితే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ కొన్ని అక్రమ కట్టడాలు కట్టారనేది పబ్లిక్ నుంచి వస్తున్న ఒక ఇది. సో వీళ్ళ మీద కూడా ఈ కమిటీ స్ట్రాంగ్గా పనిచేస్తుందంటారా? అయితే కమిషనర్ గారు ఉన్నారు రంగనాథ్ గారు, ఆయన అంత స్ట్రాంగ్గా పనిచేసే అంటే అంత ఉందంటారా స్ట్రెంత్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ కమిటీ గవర్నమెంట్ పవర్కి అనుగుణంగా కాకుండా వాళ్ళ రూల్స్కి అనుగుణంగా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు హైడ్రా 3 phases పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చి ఎన్క్రోచ్మెంట్స్ ఎఫ్టిఎల్, సెకండ్ వచ్చి బఫర్ జోన్, థర్డ్ వచ్చి 111 జీవోలో ఆక్యుపెన్సీ. ఈ 3 విధాలుగా పనిచేస్తాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాగే పనిచేయాలని ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నా, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉన్నా, నా ఫామ్ హౌస్ ఉన్నాయి, మీదున్నా, ఎవరిదున్నా సరే ఇఫ్ ఇట్ ఈజ్ అగైనెస్ట్ టు దీస్ రూల్స్ ఖచ్చితంగా డెమాలిష్ చేయాలనేదే వాళ్ళకున్న ఆథరైజేషన్. బట్ ఒకవేళ మనకిప్పుడున్న లీగల్ పరంగా ఒకవేళ అలా కట్టుకుంటే, లేదా హై రైజెస్ కావచ్చు లేదా ఇండిపెండెంట్ హౌసెసే కావచ్చు, కోర్టు నుంచి స్టే తెచ్చుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవతల పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంది తన ప్రాపర్టీని సేవ్ చేయడానికి అనే దాన్ని బట్టి ఫైట్ కూడా చేయొచ్చు. అలా మేడం అయితే ఇప్పుడు కట్టిన కట్టడాలన్నీ కూడా గత గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన పర్మిషన్స్ అయి ఉంటాయి అవన్నీ కూడా. సో మరి వాళ్ళు ఎలా ఇచ్చుంటారు పర్మిషన్ వీటికి? ఇది డిపెండ్స్ అండి. ఇది ఎలా అంటే దిస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇందులో ఒక్క డిపార్ట్మెంట్దే మిస్టేక్ అని మనం చెప్పలేము. బికాస్ ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ థింగ్. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలి అంటే ఇట్ హ్యాస్ టు అండర్గో సర్టెన్ ప్రాసెస్. ఒక అపార్ట్మెంట్ రావాలి అంటే బిల్డింగ్ పర్మిషన్ దగ్గర నుంచి హై రేస్ అయితే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ దగ్గర నుంచి అన్నీ ఒక ఫేజెస్ వైజ్ పర్మిషన్లు తీసుకుంటూ రావాలి. అంటే డాక్యుమెంట్లు సృష్టించుకుంటూ రావాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే ప్రాసెస్లో ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ మైట్ బీ ఇన్వాల్వ్డ్, హ్యాస్ టు బీ ఇన్వాల్వ్డ్ ఆల్సో. లేకపోతే నేను ఒక లేక్ పూడ్ చేస్తాను, నేను బిల్డింగ్ కట్టేస్తానంటే కుదరదు కదండి. సో ఎస్, ఇట్స్ ఎ కలెక్టివ్ థింగ్. బట్ ద పాయింట్ ఏంటంటే సర్టెన్ థింగ్స్లో అక్కడ లేక్ అవసరం లేదనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకొని ఇక్కడ కన్వర్షన్కి పాసిబిలిటీ వీలవుతుంది అని చెప్పి ఏమైనా డెసిషన్స్ తీసుకొని అలా కూడా పర్మిషన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్. వాళ్ళు ఎలా అప్రూవల్స్ ఇచ్చారు అని
అని మనం చెప్పడం, ఎందుకంటే వీ కెనాట్ సే గవర్నమెంట్ నెగ్లిజెన్సీ అని మనం మాట్లాడలేము. మనం ఓన్లీ చెప్పగలిగింది ఏంటంటే ఒక సగటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత పెద్ద బిల్డరా అనేది పక్కకు పెట్టేసి మీరు మాస్టర్ ప్లాన్ చూసుకోండి, విలేజ్ మ్యాప్ చెక్ చేసుకోండి, అక్కడ ఏ ఉన్నాయో చెక్ చేసుకోండి, అది ఏ జోన్లో వస్తుందో చెక్ చేసుకోండి, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతే. అది మనం చెప్పగలం.